Okay, right. Now I will explain English lesson for 9th class Unit 3. So Unit 3లో ఆల్రెడీ మనం Unit 1 అండ్ Unit 2 కంప్లీట్ చేసుకున్నాం. అంటే ఏంటి, Unit 1 ఏంటంటే హ్యూమర్ గురించి చెప్పుకున్నాం. హ్యూమర్లో 3 లెసన్స్ ఉన్నాయి. నెక్స్ట్ Unit 2లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అందులోనే మనం 3 లెసన్స్ చెప్పుకున్నాం, ఏబిసి అని. సో నెక్స్ట్ Unit 3 స్కూల్ లైఫ్ అనమాట. స్కూల్ లైఫ్లో ఉన్న మీకు ఫస్ట్ లెసన్ ఏంటంటే స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్. సో ఎక్స్పెల్డ్ అంటే బయటికి, అదే నెట్టివేయబడ్డా అంటాం కదా, గెంటి వేయడం, ఆ విధమైన మీనింగ్ వస్తుంది. స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్. ఓకే, చూడండి ఇక్కడ స్వామి అనే ఒక అబ్బాయి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఈ లెసన్ కన్నా చెప్పుకునే ముందు మనం మదర్ గురించి చెప్పుకోవాలి. సో స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్ని రాసింది ఆర్కే నారాయణ్. సో ఆర్కే నారాయణ్ ఈజ్ ఎ ఫేమస్ రైటర్. సో ఆర్కే నారాయణ్ చూడండి, ఆర్కే నారాయణ్ వాజ్ బోర్న్ ఆన్ 10th October and 1906 to 13th May 2001 వరకు. అండ్ వాజ్ ఆయన పూర్తి పేరు ఏంటంటే రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి. సో నా నిక్నేమ్ ఏంటంటే ఆర్కే నారాయణ అని పిలుస్తారు. రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి ఆయన పేరు. వాజ్ అన్ ఇండియన్ అదర్ హూజ్ వర్క్స్ ఆఫ్ ఫిక్షన్ ఇంక్లూడ్ ఏ సిరీస్ ఆఫ్ బుక్స్ అబౌట్ పీపుల్ అండ్ దేర్ ఇంట్రాక్షన్స్ ఇన్ ద ఇమాజిన్ టౌన్ ఇన్ కాల్డ్ మాల్గుడి కథలు మీరు చాలాసార్లు వినే ఉంటారు, టీవీలో కూడా వస్తాయి, మాల్గుడి కథలు అంటారు. సో అది కూడా రాసింది ఈయనే, ఆర్కే నారాయణే. మాల్గుడి కథలు అంటాం. ఇన్ అన్ ఇమాజిన్ టౌన్ ఇన్ ఏ కాల్డ్ మాల్గుడి. సో ఒక టౌన్ పేరు అన్నమాట మాల్గుడి అంటే. అది యూజ్ చేసుకుని ఈయన కొన్ని స్టోరీస్ రాశారు. He is credited with bringing in Indian literature in English to the rest of the world. Swami and Friends, The Bachelor of Arts, The English Teacher and the Financial Expert are his popular works. The present extract from the Swami and Friends, his narratives highlighted social context and provide a feel of his characters through everyday life. In a writing career that spanned for over 60 years. And these includes the A.C. Benson Medal from the Royal Society of Literature and Padma Vibhushan, India's second highest civilian award. ఈయనకి ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ అవార్డు పద్మ విభూషణ్ వచ్చింది. అండ్ హీ వాజ్ ఆల్సో నామినేటెడ్ ద రాజ్యసభ, ద అప్పర్ హౌస్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్. సో ఈయన రాజ్యసభ కూడా ఎన్నికయ్యాడు. ఓకే, సో నో స్టార్ట్ అవర్ లెసన్. సో చూడండి, స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్. సో ఎక్స్పెల్డ్ అంటే చెప్పాను కదా, ఎక్స్పెల్డ్ అంటే నెట్టివేయబడడం, లేకపోతే వెళ్ళిపోవడం, వదిలి వెళ్ళడం అని వస్తుంది. ద హెడ్ మాస్టర్ ఎంటర్డ్ ద క్లాస్ విత్ ఎ స్లైట్లీ ఫ్లష్డ్ ఫేస్ అండ్ ఏ హాట్ ఒమినస్ లుక్ ఇన్ హిజ్ ఐస్. ఇక్కడ ద హెడ్ మాస్టర్ ఎంటర్డ్ ద క్లాస్ విత్ స్లైట్లీ ఫ్లష్డ్ అంటే చాలా కోపంగా, అంటే ఫేసు ఏదో కొట్టేసే విధంగా పెట్టుకుని రావడం. అండ్ ఏ హార్డ్ ఒమినస్ లుక్ ఇన్ హిజ్ ఐస్. ఒమినస్ అంటే ఫ్లష్డ్ అని చెప్పాడు కదా, స్లైట్లీ ఫ్లష్డ్ ఫేస్, చాలా కోపంతో. అండ్ ఒమినస్ లుక్, ఒమినస్ అంటే ఇంకెవరికో బ్యాడ్గా ఉండబోతుందని, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బి బ్యాడ్, రైట్. స్వామినాథన్ విష్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ ఎనీవేర్ బట్ దేర్ ఎట్ దట్ మూమెంట్. సో స్వామినాథన్ ఏమనుకున్నాడు, స్వామినాథన్ విష్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ ఎనీవేర్ బట్ దేర్ ఎట్ ద మూమెంట్. సో ఆ టైంలో స్వామినాథన్ ఏమనుకున్నాడంట, వేరే చోట ఉంటే బాగుండు, అక్కడ ఆ మూమెంట్లో క్లాసులో లేకుండా ఉంటే అని అనుకున్నాడు. ద హెడ్ మాస్టర్ సర్వేడ్ ద క్లాస్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ అండ్ ఆస్క్డ్. సో హెడ్ మాస్టర్ వచ్చాడు. హెడ్ మాస్టర్ వచ్చి ఏం చేశాడంటే క్లాస్ మొత్తం ఒకసారి చూసుకున్నాడు. ఎందుకో చూడండి, ఆర్ యూ నాట్ అషేమ్డ్ ఆఫ్ కమింగ్ అండ్ సిట్టింగ్ దేర్ ఆఫ్టర్ వాట్ యూ డిడ్ ఎస్టర్డే. సో క్లాస్కి వచ్చి హెడ్ మాస్టర్ ఏమని అడిగాడు, మీరు నిన్న ఎలా వచ్చి కూర్చున్నారు ఇక్కడ క్లాస్లోని, మీరు నిన్న చేసిన పనికి సిగ్గుపడట్లేదా అని అడిగాడు.
ఎందుకో చూడండి. జస్ట్ యాజ్ ఏ స్పెషల్ హానర్ టు దెమ్ హీ హర్డ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ ఏ డజన్ స్టూడెంట్స్ ఆల్సో దట్ హ్యాడ్ అటెండ్ ద క్లాస్. కొంతమంది నేమ్స్ చదివాడు. క్లాస్కి వచ్చిన వాళ్ళు ఒక డజన్ మెంబర్స్, అంటే ఒక 12 మంది పేర్లు. అంటే నిన్న వాళ్ళు ఏదో ఒక చేయకూడని పని చేశారు స్కూల్లో. సో వాళ్ళ 12 మంది పేర్లు చదివాడు. ఆఫ్టర్ దట్ హీ హ్యాడ్ రీడ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ దోస్ దట్ హ్యాడ్ కెప్ట్ అవే అండ్ ఆస్క్డ్ దెమ్ టు స్టాండ్ ఆన్ ద బెంచెస్. సో వాళ్ళని ఏం చేయమన్నాడంటే వాళ్ళ నేమ్స్ చదివి నుంచోమని, దేని మీద నుంచోమన్నాడు? స్టాండ్ ఆన్ ద బెంచెస్, వాళ్ళ బెంచెస్ మీద నుంచోమన్నాడు. హీ ఫెల్ట్ దట్ పనిష్మెంట్ వాజ్ నాట్ ఎనఫ్ అండ్ ఆస్క్డ్ దెమ్ టు స్టాండ్ ఆన్ దే డెస్క్స్. సో బెంచ్ల మీద నుంచుంటే వాళ్ళకి పనిష్మెంట్ కాదు, డెస్క్ల మీద నుంచోమన్నాడు. బెంచ్ మీద నుంచోమన్నవాడు ఫస్ట్ డెస్క్ మీద నుంచోమన్నాడు. ద స్వామినాథన్ వాజ్ అమాంగ్ దెమ్ అండ్ ఫెల్ట్ హ్యూమిలియేటెడ్ అట్ దట్ ఎమినెన్స్. సో స్వామినాథన్కి ఏమనిపించిందంటే, ఎమినెన్స్ అంటే ఇక్కడ రెస్పెక్ట్ అని. సో మేము నిన్న చేసిన పనికి హెడ్ మాస్టర్ ఇచ్చిన రెస్పెక్ట్, ఇది గౌరవం అంటే ఒక విధంగా అలా అనుకుంటున్నాడు. హ్యూమిలియేటెడ్ అంటే అవమానించబడడం, హ్యూమిలియేషన్ అంటాం. ఓకే, దెన్ దే వర్ లెక్చర్డ్. సో వాళ్ళని అలా నుంచోబెట్టి బెంచ్ మీద నుంచోన్న వాళ్ళని డెస్క్ మీద నుంచోమన్నాడు. డెస్క్ మీద నుంచోమన్న తర్వాత హెడ్ మాస్టర్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఏం జరిగిందో ఇన్సిడెంట్ చెప్తున్నాడు. నిన్న వీళ్ళు చేశారు, ఏదో చేయకుండా పని చేశారు. హెడ్ మాస్టర్ క్లాస్కి వచ్చి ఒక 12 మంది పేర్లు చెప్పి నుంచోమన్నాడు. సో ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. వెన్ ఇట్ వాజ్ ఓవర్ దే వర్ ఆస్క్డ్ టు ఆఫర్ ఎక్స్ప్లెనేషన్ వన్ బై వన్. One said he had an attack of headache and therefore could not come to school. He was asked to bring a medical certificate. సో ఫస్ట్ ఒకడిని అడిగాడు అనమాట హెడ్ మాస్టర్, ఏరా నువ్వు నిన్న స్కూల్కి ఎందుకు రాలేదని అడిగాడు. ఎందుకని అడిగితే నాకు హెడేక్ వచ్చిందని చెప్పాడు. హెడేక్ వస్తుందని అడిగితే హెడ్ మాస్టర్ ఏమని చెప్పాడు? బ్రింగ్ ద మెడికల్ సర్టిఫికేట్. అయితే మెడికల్ సర్టిఫికేట్ తీసుకురా అని చెప్పాడు. The second said, while he had been coming to school on the previous day, someone had told him that there would be no school. సో ఇంకొకటి ఏం చెప్పాడంట, వీడు స్కూల్కి వస్తున్నాడంట ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వస్తుంటే దారిలో ఎవడో కనిపించి వాళ్ళ స్కూల్ లేదురా స్కూల్కి ఎందుకురా అని చెప్పాడంట. సో అందుకని వీడు ఇంటికి వెళ్ళిపోయాడంట వెనక దాని నుంచి. సో అలా చెప్పాడు సెకండ్ వన్. So that the headmaster replied that if he was going to listen every loafer who said there would be no school, he deserved to be flogged. నువ్వు ప్రతి లోఫర్ వెధవ చెప్పే మాటలు వినేసి, లోఫర్ అని తిట్టాడు ఇక్కడ, లోఫర్ మాటలు వినేసి స్కూల్ లేదని చెప్తే నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు వెనక్కి అని ఫ్లాగ్డ్ అనమాట. ఫ్లాగ్డ్ అంటే స్టిక్ తీసుకుని కొట్టడం. ఎనీవే వై డిడ్ హీ నాట్ కమ్ టు స్కూల్ అండ్ వెరిఫై? నో ఆన్సర్. సరే వాడు చెప్పాడని నువ్వు ఒక్కసారి స్కూల్కి వచ్చి స్కూల్ ఉందో లేదో వెరిఫై చేయాలని తెలియదా అని అడిగాడు. ద పనిష్మెంట్ వాజ్ ప్రొనౌన్స్డ్ 10 days అటెండెన్స్ క్యాన్సిల్, 2 rupees ఫైన్ అండ్ ద హోల్ డే టు బి స్పెంట్ ఆన్ ద డెస్క్. ఏమని చెప్పాడు? వాడికి ఒక పనిష్మెంట్ ఇచ్చాడు. స్కూల్ లేదని చెప్తే వెనక్కి వెళ్ళిపోయాడు కదా మరి వాడు. సో వాడు స్కూల్కి వచ్చి వెరిఫై చేసుకోమని చెప్పాడు హెడ్ మాస్టర్. చేయకుండా వాడికి లేదని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. సో వాడికి పనిష్మెంట్ ఏంటి? 10 days అటెండెన్స్ క్యాన్సిల్ చేశాడు. అంటే నువ్వు 10 రోజులు వచ్చినా నీకు అటెండెన్స్ వేయరు. అండ్ 2 rupees ఫైన్. మళ్ళీ రోజంతా నువ్వు వచ్చిన రోజు ప్రతిరోజు డెస్క్ మీద ఉంచోవాలి. రైట్. అండ్ థర్డ్ సెట్ దట్ హీ హ్యాడ్ అటాక్ ఆఫ్ హెడేక్. మళ్ళీ మూడోవాడు ఏం చెప్పాడు? హెడేక్ వస్తుందని చెప్పాడు. రైట్. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం? ఫస్ట్ పర్సన్ ఒక రీజన్ చెప్పాడు, సెకండ్ పర్సన్ ఒక రీజన్ చెప్పాడు. ఇప్పుడు థర్డ్ వన్ చూడండి. ద థర్డ్ సెడ్ దట్ హీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ హెడేక్. సో మూడోవాడు హెడేక్ అని చెప్పాడు. ద ఫోర్త్ సెడ్ దట్ హీ హ్యాడ్ స్టమక్ ఏక్. నాలుగోవాడు ఏం చెప్పాడు? నాకు కడుపు నొప్పి అని చెప్పాడు. ద ఫిఫ్త్ సెడ్ హిస్ గ్రాండ్ మదర్ డైడ్ సడన్లీ జస్ట్ యాజ్ హీ వాజ్ స్టార్టింగ్ ఫర్ స్కూల్. సో ఒక్కొక్కడు ఒక రీజన్ చెప్తున్నాడు. థర్డ్ వన్ ఏమో హెడేక్ అని చెప్పాడు, ఫోర్త్ వన్ ఏమో స్టమక్ ఏక్ అని చెప్పాడు, కడుపు నొప్పి అని. అండ్ నెక్స్ట్ ఇంకెవడు? ఫిఫ్త్ వన్ చెప్పాడు. ఆన్సర్ చూడండి. ఫిఫ్త్ వన్ ఏం చెప్పాడంటే వాడు మార్నింగ్ స్కూల్కి వచ్చేటప్పుడే వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయిందంట. ద హెడ్ మాస్టర్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ కుడ్ బ్రింగ్ ఏ లెటర్ ఫ్రమ్ హిస్ ఫాదర్. సో అయితే మీ గ్రాండ్ మదర్ చనిపోయింది అంటున్నావు కదా, మీ ఫాదర్ దగ్గర నుంచి లెటర్ తీసుకురమ్మన్నాడు. సో లెటర్ తీసుకురమ్మంటే నో, హీ హ్యాడ్ నో ఫాదర్.
వాడికి ఫాదర్ లేదన్నాడు. సో దెన్ హూ వాజ్ హీస్ గార్డియన్? అలాగైతే నువ్వు నీ గార్డియన్ ఎవరని అడుగుతున్నాడు. హీస్ గ్రాండ్ మదర్, వాడి గ్రాండ్ మదరేనంట. బట్ ద గ్రాండ్ మదర్ వాజ్ డెడ్, వాజ్ షీ నాట్? నో. మరి వాళ్ళ గ్రాండ్ మదర్ గార్డియన్ అని చెప్పాడు, కానీ వాళ్ళ గ్రాండ్ మదర్ లేదు. ఇట్ వాజ్ అనదర్ గ్రాండ్ మదర్, వాడికి ఇంకో గ్రాండ్ మదర్ కూడా ఉందంట. ద హెడ్ మాస్టర్ ఆస్క్డ్ హౌ మెనీ గ్రాండ్ మదర్స్ ఏ పర్సన్ కుడ్ హ్యావ్? హెడ్ మాస్టర్ ఏమని అడిగాడు? ఒక మనిషికి ఒకడికి ఎంతమంది గ్రాండ్ మదర్స్ ఉంటారా అని అడిగాడు. అంటే ఎంతమంది, ఇక్కడ నానమ్మ అని కింద అర్థం అనమాట. ఎంతమంది నానమ్మలు ఉంటారు? నో ఆన్సర్. కుడ్ హీ బ్రింగ్ ఎ లెటర్ ఫ్రమ్ హిజ్ నైబర్స్? నో, హీ కుడ్ నాట్. సరే, మీ గ్రాండ్ మదర్లు లేదన్నావు కదా, ఇంకో గ్రాండ్ మదర్ అన్నాడు. సరే, మీ నైబర్స్ ఎవరైనా ఉంటారు కదా మీ స్ట్రీట్లో, చనిపోయారు అన్నావు కదా మీ గ్రాండ్ మదర్, మీ నైబర్స్ దగ్గర నుంచి నాకు తీసుకురమ్మంటున్నాడు ఒక లెటరు. నన్ ఆఫ్ హీజ్ నైబర్స్ కుడ్ రీడ్ ఆర్ రైట్ బికాస్ హీ లివ్డ్ ఇన్ ఏ వెరీ ఇల్లిటరేట్ పార్ట్ ఆఫ్ ఎలమెంట్ స్ట్రీట్. సో వాళ్ళ స్ట్రీట్లో ఎవరు, ఎలమెంట్ స్ట్రీట్ అంట, ఆ స్ట్రీట్లో ఎవరు కూడా చదివేవాళ్ళు కానీ రాసేవాళ్ళు కానీ ఎవరు లేరంట. దెన్ ద హెడ్ మాస్టర్ ఆఫర్డ్ టు సెండ్ ఎ టీచర్ టు హిజ్ ఇల్లిటరేట్ లొకాలిటీ టు అసెర్టైన్ ఫ్రమ్ ద బాయ్స్ నైబర్హుడ్ ఇఫ్ ద డెత్ ఆఫ్ ద గ్రాండ్ మదర్ వాజ్ ఫ్యాక్ట్. ఏమని అంటున్నాడు? సరే, అయితే స్ట్రీట్లో కూడా ఎవరు లేరంటున్నావు కదా, నీ కూడా నేను ఒక టీచర్ని ఇచ్చి పంపుతాను. ఆ టీచరు నువ్వు ఇద్దరు వెళ్ళి మీ స్ట్రీట్కి వెళ్ళి చనిపోతే ఎవరో ఒకరి చేత చెప్పించు, లెటర్ రాసుకుని తీసుకురమ్మని చెప్తున్నారు. ద బాయ్స్ నైబర్ ఎ పాజ్ సమ్ పెర్స్పిరేషన్. సో అలా హెడ్ మాస్టర్ చెప్పేటప్పటికి ఆ గ్రాండ్ మదర్ చనిపోయిందని చెప్పిన వాళ్ళ పిల్లవాడికి పెర్స్పిటేషన్ అంటే చెమటలు పట్టినాయి. అండ్ దెన్ ద ఆన్సర్ దట్ వాజ్ నైబర్స్ కుడ్ నాట్ పాసిబుల్లీ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో అసలు వాడు చెప్పింది నిజమైతే వాళ్ళ నైబర్స్ కూడా చెప్తారు, వాడు చెప్పింది నిజం కాదు. సిన్స్ ద గ్రాండ్ మదర్ డైడ్ ఇన్ ద విలేజ్. వాడు ఏమని చెప్పాడంట? సరే, ఇప్పుడు టీచర్ని ఇచ్చి పంపుతున్నారు కదా ఎలమెంట్ స్ట్రీట్కి, మేము ఉన్న ఎలమెంట్ స్ట్రీట్ పేరు. సో ఆ టీచర్ని పంపుతానన్నగానే వీడు ఏమన్నాడంటే ఒకసారికి ఆగి చెమటలు పట్టిన వీడికి వెంటనే, సార్ మా స్ట్రీట్లో కాదండి, వాళ్ళ విలేజ్లో చనిపోయిందని చెప్పాడు. The headmaster hit him on the knuckles with his cane and called him a street dog and the pronounced the punishment 15 days suspension. సో హెడ్ మాస్టర్ ఏం చేశాడంటే కొట్టాడు అనమాట. కేన్ అంటే ఇక్కడ స్టిక్ అని, ఆ స్టిక్ తీసుకుని కొట్టాడు. ఎక్కడ? నకిల్స్ అంటే ఇవి ఉన్నాయి కదా, మనకి ఫింగర్స్ ఉన్నాయి, ఫింగర్స్ మధ్యన ఇలా ఉన్నాయి కదా, వీటిని నకిల్స్ అంటాం. ఈ మిడిల్లో ఉన్న వాటిని నకిల్స్ అని పిలుస్తాం. ఇక్కడ కొట్టాడు అనమాట వీటి మీద. And then when the Swaminathan turn came back, he looked around helplessly. సో వీళ్ళు వరుసగా ఒక 5 మంది అయిపోయారు. 5 మంది అయిన తర్వాత ఈ స్వామినాథన్ టర్న్ వచ్చింది. చూడండి ఇప్పుడు. Rajam sat on the third bench in front and resolutely looked away. He was gazing at the blackboard intently. So Rajam ani sat on the third bench in front. సో ఇంకా థర్డ్ బెంచ్లో, ఫ్రంట్ నుంచి థర్డ్ బెంచ్లో రాజాం, ఈ స్వామినాథన్ రాజాం అనే అబ్బాయి వెనక నుంచి ఇదంతా చూస్తున్నాడు. హీ వాజ్ గేజింగ్ ఎట్ ద బ్లాక్ బోర్డ్ ఇంటెంట్లీ. సో అక్కడ మీరు బ్యాక్ పిక్చర్లో చూస్తే రాజాం అనేవాడు ఎక్కడి నుంచి చూస్తున్నాడో చూడండి, ఇంకా థర్డ్ బెంచ్ అది, రైట్. హెడ్ మాస్టర్ అక్కడ ఒక్కొక్కరిని అడిగి కొడుతున్నాడు, నువ్వెందుకు రాలేదని. సో అప్పుడు స్వామినాథన్ వెనక నుంచి చూస్తున్నాడు. ముందున్నది రాజాము, వెనక బ్లూ షర్ట్లో ఉంది స్వామినాథను. బట్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ హిజ్ హెడ్ అండ్ ద పింక్ ఇయర్స్ వర్ విజిబుల్ టు స్వామినాథన్. ఇట్ వాజ్ అన్ ఇంటాలరబుల్ సైట్. సో ఇక్కడ పింక్ ఇయర్స్ అంటే భయంతో వణికిపోవడం, పింక్ ఇయర్స్ అనమాట. అంటే వాడి చెవులు ఆ విధంగా ఉన్నాయి, అంటే ఆ మాటలు వినలేక అంతా అలా ఉన్నాడు. స్వామినాథన్ వాజ్ ఇన్ అక్యూట్ సస్పెన్స్. అట్లీస్ట్ ఏ హెడ్ షుడ్ టర్న్ అండ్ ఫిక్స్ ఇట్స్ ఐస్ ఆన్ హిజ్. హీ ఫెల్ట్ దట్ హీ వుడ్ డ్రాప్ ఫ్రమ్ ద డెస్క్ అవుట్ టు ద ఫ్లోర్ ఇఫ్ దట్ హ్యాపెండ్. The pinkiest 3 benches of made him incapable of speech. If only somebody would put a blackboard between his eyes and those pink ears. సో ఏమనుకుంటున్నాడంటే స్వామినాథన్, ఇంకా నెక్స్ట్ నా టర్నే, ఇంకా ఏం అడుగుతారో ఏం చెప్పాలో అని తనలో తను మొత్తం మీద అనుకుంటున్నాడు. He was deaf to the question that the headmaster was putting him. A rap on his body from the headmaster's cane brought him to himself. Right. Why did you keep away yesterday? సో మొత్తం మీద స్వామినాథన్ టర్న్ వచ్చింది.
టర్న్ వస్తే మొత్తం మీద బెంచ్ మించి దిగి వెళ్తే అడిగాడు, వై డిడ్ యూ కీప్ అవే ఎస్టర్డే? కీప్ అవే అంటే ఎందుకు రాలేదు నిన్న అని. రైట్. ఆస్క్డ్ ద హెడ్ మాస్టర్. లుకింగ్ అప్, స్వామినాథన్స్ ఫస్ట్ ఇంపల్స్ వాజ్ టు ప్రొటెస్ట్ దట్ హీ హ్యాడ్ నెవర్ బీన్ ఆబ్సెంట్. సో ఏమని, నేను ఆబ్సెంట్ అవ్వలేదు అని చెప్దాం అనుకున్నాడు. బట్ ద అటెండెన్స్ రిజిస్టర్ వర్ దేర్. కానీ అక్కడ అటెండెన్స్ రిజిస్టర్ పక్కనే ఉంది. నేను ఆబ్సెంట్ అవ్వలేదని చెప్దాం అనుకున్నాడు, కానీ అటెండెన్స్ రిజిస్టర్ అక్కడే ఉంది. నో ఐ వాజ్ టోన్. ఇప్పుడు తనలో తను అనుకుంటున్నాడు, ఇంకా అనలేదు హెడ్ మాస్టర్తో. తన టర్న్ వచ్చింది, పిలవాలి నెక్స్ట్. వెళ్ళే ముందు అన్నీ అనేసుకుంటున్నాడు తనకు తను. చూడండి, ఐ ట్రై టు కమ్ బట్ దే లుక్ అవే మై క్యాప్ అండ్ బర్న్ట్ ఇట్. మెనీ స్ట్రాంగ్ మెన్ హెల్డ్ మీ డౌన్ వెన్ ఐ ట్రై టు కమ్. వెన్ ఎ గ్రేట్ మ్యాన్ ఈజ్ సెంట్ టు ఎ goal, I am surprised to see you a slave of the Englishman. Didn't they cut off Decca Muslim slaves of slaves? There was some of the disjoint explanations which streamed into his head, and which even at the moment he was discreet enough to express. సో ఏమైందంట, స్వామినాథన్ ఏమని చెప్తున్నాడంటే, తను వస్తున్నప్పుడంట కొంతమంది తన్ని ఆపేశారంట. ఎందుకు ఆపేశారో చూడండి. I took away my cap and burnt it. Many strong men held down and tried to come when a great man is sent a goal. సో తన క్యాప్ తీసుకున్నంట, తన క్యాప్ పెట్టుకుని వచ్చాడు స్వామినాథన్. సో ఆపేసి అక్కడ గొడవ చేస్తూ ఉన్నారంట. He found his dressers another beside the head one. The headmaster shouted, won't you open your mouth? He brought the cane sharply down on Swaminathan's right shoulder. సో అలాగా ఒక స్టోరీ చెప్దాం అనుకున్నాడు, కానీ స్వామినాథన్ని హెడ్ మాస్టర్ కొట్టాడు. స్వామినాథన్ kept straight at the headmaster with a tearful eyes, messaging with his left hand and spot where cane was laid. I will kill you if you keep on staring without answering my question, cried the headmaster. ఇప్పుడు స్వామినాథన్ ఇంకా మాట్లాడలేదు. స్వామినాథన్ ఇంకా మాట్లాడకుండానే ఏం చెప్పాలని లోపల ఇలా జరిగింది, ఇలా ఆపేశారు నన్ను దారిలో వస్తుంటే, నన్ను ఇలా కొంతమంది ఇలా చేశారని చెప్దాం అనుకుంటున్నాడు. సో ఈలోపు హెడ్ మాస్టరు అడిగిన క్వశ్చన్కి ఇంకా సమాధానం రాలేదు. అందుకని హెడ్ మాస్టర్ ఒకసారి బ్యాక్ సైడ్ కొట్టాడు, కేన్తో, స్టిక్తో కొట్టాడు. కొట్టగానే ఏమనుకున్నాడంటే తన షోల్డర్ మీదే ఇలా రుద్దుకున్నాడు షౌట్ చేస్తుంటే. నెక్స్ట్ చూడండి, అప్పుడు చెప్పడానికి ట్రై చేశాడు. ఐ కుడెంట్ కమ్ స్టామర్డ్ స్వామినాథన్. స్టామర్డ్ అంటే నెత్తి అనమాట. అంటే మనం ఏదైనా చెప్పాలనుకోండి ఒకసారిగా టెన్షన్లోని మాటలు సరిగ్గా రాదు, అంటే నెత్తి వాళ్ళని కూడా స్టామర్డ్ అని అంటాం. అలా చెప్పినప్పుడు కూడా స్టామర్డ్ అంటాం. స్టామర్డ్ అంటే నెత్తి, అంటే సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. అంటే ఐ అని గ్యాప్ ఇచ్చాడు చూడండి. ఈజ్ దట్ సో? ఆస్క్డ్ ద హెడ్ మాస్టర్ అండ్ టర్నింగ్ టు ఎ బాయ్ సెడ్, బ్రింగ్ ద ప్యూన్. సో ఏమని చెప్తాడు అప్పుడు హెడ్ మాస్టర్ అన్నాడు, ఒక బాయ్ని పిలిచి బ్రింగ్ ద ప్యూన్. ప్యూన్ అంటే ఇక్కడ అటెండర్ అని. సో ఒకరిని తీసుకురమ్మన్నాడు అనమాట. ఆ స్కూల్లో పనిచేసే ప్యూన్ని ఒక బాయ్ని క్లాస్లో ఒక బాయ్ని వెళ్ళమని ప్యూన్ రమ్మని చెప్పాడు. స్వామినాథన్ థాట్ వాట్ హీ ఈజ్ గోయింగ్ టు ఆస్క్ ద ప్యూన్ థ్రాష్ మీ. సో ఇప్పుడు హెడ్ మాస్టర్ ప్యూన్ ఎందుకు పిలిచాడు? ప్యూన్ని పిలిచి ఏం అడుగుతాడు? నన్ను ఇప్పుడు కొడుతున్నాడు, మళ్ళీ తను చెప్పిన తర్వాత కూడా కొడతాడేమో అని అనుకుంటున్నాడు. ఇఫ్ హీ డజన్ ఎనీ సచ్ థింగ్ ఐ విల్ బైట్ ఎవ్రీబడి డెడ్. The peon came. The headmaster said to him, now say what you know about this rascal on the desk. సో ఈ రాస్కెల్ నుంచున్నాడు కదా ఈ డెస్క్ మీద, వీడు ఏం చేశాడో చెప్పు అని అడుగుతున్నాడు. నువ్వు వాడి గురించి నీకేం తెలుసు? ద ప్యూన్ ఐడ్ స్వామినాథన్ విత్ ఏ సినిస్టర్ లుక్. సినిస్టర్ లుక్ అంటే ఏదో తప్పు చేసిన వాడు అనమాట. తప్పు చేసిన వాడిని ఒక చూసినట్టు చూస్తున్నాడు. గ్రంటెడ్ అండ్ డిమాండెడ్, డిడెంట్ ఐ సీ యూ బ్రేక్ ద పెయిన్స్. నువ్వే కదా నిన్న, పెయిన్స్ అంటే ఇక్కడ గ్లాసెస్ అని, ఒక గ్లాసెస్ వెంటిలేషన్ అని వస్తుంది చూడండి నెక్స్ట్లో. ఆఫ్ ద వెంటిలేటర్స్ ఇన్ మై రూమ్. సో ప్రిన్సిపల్ రూమ్లో ఉన్న వెంటిలేషన్కి ఉన్న గ్లాసెస్ పగలగొట్టింది వీడే కదా అని అంటున్నాడు ప్యూను. యాడెడ్ ద హెడ్ మాస్టర్ విత్ జస్ట్ అంటే కరెక్టే కదా నువ్వు చెప్పింది, అంటే జస్ట్ అంటే ఎంతూసియాసిజం, ఇంట్రెస్ట్ అనమాట.
హియర్ దేర్ వాజ్ నో ఛాన్స్ ఆఫ్ ఎస్కేప్. సో ప్యూను స్వామినాథన్ని చూశాడు క్లియర్గా, తప్పించుకుందాం అనుకున్నాడు, ఏదో చెప్దామని అనుకున్నాడు లోపల. ఇప్పటివరకు మాట్లాడలేదు, 2 సార్లు కొట్టిన హెడ్ మాస్టర్. సో ప్యూను చెప్పాడు, తినే మీ రూమ్లో ఉన్న వెంటిలేషన్కి గ్లాస్ పగలగొట్టిందని. స్వామినాథన్ కెప్ట్ స్టేరింగ్ ఫూలిష్లీ టిల్ హీ రిసీవ్డ్ అనదర్ వ్యాక్ ఆన్ ద బ్యాక్. WHACK, వ్యాక్ అంటే దెబ్బ కొట్టడం అనమాట, వ్యాక్ అన్న కూడా కొట్టడమే. సో మళ్ళీ కొట్టాడు హెడ్ మాస్టర్. ద హెడ్ మాస్టర్ డిమాండెడ్ వాట్ ద యంగ్ బ్రిగాండ్ హ్యాడ్ టు సే అబౌట్ ఇట్. సో ఇప్పుడేం చెప్తావు చెప్పు, ప్యూనే చెప్పాడు నువ్వు చూసామని. ద బ్రిగాండ్ హ్యాడ్ నథింగ్ టు సే. బ్రిగాండ్ అంటే ఇక్కడ దొంగ అని వాడిని పిలుస్తున్నాడు అంట స్వామి దాన్ని, బ్రిగాండ్ అంటే దొంగ అని. ఇట్ వాజ్ ఎ ఫ్యాక్ట్ దట్ హీ హ్యాడ్ బ్రోకెన్ పెయిన్స్, దే హ్యాడ్ సీన్ ఇట్, దేర్ వాజ్ నథింగ్ మోర్ టు ఇట్. హీ హ్యాడ్ అన్కాన్షియస్లీ బికేమ్ డిఫెంట్ అండ్ డిడ్ నాట్ కేర్ టు డినే ద ఛార్జ్. సో ఏమనుకున్నాడంటే ఇంకా ప్యూన్ చెప్పాడు, ఇంక నేను తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. సో డినే అంటే నో ఛాన్స్ అని. వెన్ అనదర్ వ్యాక్ కేమ్ ఆన్ హిస్ బ్యాక్, మళ్ళీ హెడ్ మాస్టర్ మళ్ళీ కొట్టాడు వ్యాక్. హీ ఎజాక్యులేటెడ్, ఒక్కసారిగా ఏమైందంటే ఎజాక్యులేటెడ్, ఒక్కసారిగా నీ కోపం వచ్చినట్టుగా బిహేవ్ చేశాడు. డోంట్ బీట్ మీ సార్, ఇట్ పెయిన్స్. మళ్ళీ కొడుతున్నారు ఏంటి సార్, నాకు పెయిన్గా ఉందంటున్నాడు. దిస్ వాజ్ అన్ ఇన్విటేషన్ టు ద హెడ్ మాస్టర్ టు బ్రింగ్ డౌన్ ద కేన్. 4 times again he said, keep standing here on the desk staring like an idiot till I announced your dismissal. సో ఏమని చేసిందంటే 4 times కొట్టాడు. 4 times కొట్టిన తర్వాత ఎజాక్యులేటెడ్, స్వామినాథునికి కోపం వచ్చినట్టు వచ్చి ఒక్కసారిగా ఆపండి నాకు చాలా పెయిన్గా ఉందని అంటున్నాడు. ఎవ్రీ పోర్ ఇన్ స్వామినాథన్స్ బాడీ బర్న్డ్ విత్ ద టచ్ ఆఫ్ ద కేన్. ఓకే, పోర్ అని ఉంది కదా, పోర్ అంటే మనకి హెయిర్ ఉంటుంది కదా, స్కిన్ ఉంటుంది, బాడీ మీద స్కిన్ అంటే హెయిర్ ఉంటుంది, హెయిర్కి హోల్స్ ఉంటాయి తెలుసా, హోల్స్ నుంచి హెయిర్ వస్తుంది. సో ఆ మొత్తం హోల్స్ని పోర్ అంటాం, మొత్తం బాడీకి ఉన్న హోల్స్, హెయిర్ వచ్చే వాటిని. సో ప్రతి పోర్లో కూడా నాకు చాలా పెయిన్గా ఉంది, మీరు కొట్టిన చోటల్లా, పోర్ అంటే అది, చాలా పెయిన్గా ఉంది. బర్న్డ్ విత్ ద టచ్ ఆఫ్ ద కేన్, మీరు దాంతో కొడుతున్నప్పుడల్లా అని. హీ హ్యాడ్ ఏ సడన్ ఫ్లడ్ ఆఫ్ కరేజ్, ద కరేజ్ దట్ కమ్స్ ఆఫ్ డెస్పిరేషన్. హీ రెస్ట్రెయిన్డ్ ద టీయర్స్ దట్ వర్ థ్రెటనింగ్ టు రష్ అవుట్. సో వెంటనే జంప్డ్ డౌన్ అండ్ గ్రాస్పింగ్ హిస్ బుక్స్, రష్డ్ అవుట్ మటరింగ్ అండ్ ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ డర్టీ స్కూల్. సో వెంటనే ఏమని చేశాడంటే తన బుక్స్ తీసుకుని ఆ బెంచ్ నుంచి జంప్ చేసి బుక్స్ తీసేసుకుని తనవి, వెంటనే ఐ డోంట్ కేర్ యువర్ డర్టీ స్కూల్, మీలాంటి స్కూల్లో నేను ఉండను అని. మట్టరింగ్ అంటే మాట్లాడుకుంటూ స్కూల్ వదిలి వెళ్ళిపోయాడు, తనకు తానుగానే. ఎక్స్పెల్డ్, స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్. సో ఇప్పుడు ఎందుకు ఎక్స్పెల్డ్ అయ్యాడో తెలిసింది కదా. సో తను చేసిన పనికి స్కూల్ నుంచి హెడ్ మాస్టర్ కొట్టడం వల్ల తనే కోపం వచ్చి తన బుక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఓకే, దిస్ వాజ్ రిటన్ బై ది ఆర్కే నారాయణ్. సో దిస్ ఈజ్ ద స్కూల్ లైఫ్. స్కూల్ లైఫ్లో మీకు వచ్చేసి స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్. ఓకే, దిస్ ఈజ్ యువర్ లెసన్. సో మీకు ఈ లెసన్లో గ్లోసరీ ఉంటుంది. గ్లోసరీలో మీకు కొన్ని మీనింగ్స్ ఉన్నాయి. ఫ్లష్డ్, ఒమినస్, ఎమినెన్స్, ఫ్లాగ్, అసెర్టైన్, పెర్స్పిరేషన్, నకిల్స్, ర్యాప్. ఓకే, సో ఈ గ్లోసరీస్ అన్నీ ఇంపార్టెంట్, మీకు అర్థమవుతుందా? దిస్ ఈజ్ యువర్ లెసన్, స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్.